పోకిరి. నేను భువనాన్ని మాట్లాడుతున్నాను. అరే మిర్చి పొడి. నాకింకేం అక్కర్లేదు, మీ అమ్మాయినివ్వండి, అంతే చాలు. భజంత్రీలు భజంత్రీలు మాంగళ్యంతో నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి. సార్, పరమేశ్వర భిక్షు, 8 జిల్లాల్లో 92 మంది ఎమ్మెల్యేలు 16 మంది ఎంపీల్ని పెట్టుకుని గవర్నమెంట్ నే కంట్రోల్ చేసే నాకు ఎంత పొగరుండాలి? న్యాయం జరగటం కోసం ఏం కావాలన్నా చెయ్యి, ఎవరినైనా చంపు, తప్పే లేదు. ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయరా. నిన్ను అరెస్ట్ చేస్తే ప్రాణాలతో ఉన్న వాళ్ళకి ప్రమాదం. నువ్వు చచ్చిపోయావని తెలిస్తే త్యాగమని నీకు విగ్రహం పెట్టి దాని కింద 10 మంది పరమేశ్వర భిక్షులు తయారవుతారు. ఈ పాటికి విజయవాడ మొత్తం నువ్వు పారిపోయావని అనుకుంటూ ఉంటారు. నువ్వు ఈ స్వామికి భయపడి పారిపోయావనే పోలీస్ రికార్డ్స్ లో ఉండాలి. సార్, ఎవరు వీళ్ళు? వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సార్. అమ్మాయి అబ్బాయి వేరే కులాలకు చెందిన వాళ్ళు. అమ్మాయి తరపు వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక వీళ్ళని బెదిరించారు. ఏం చేయాలో తెలియక వీళ్ళు భయపడి పారిపోయి వచ్చి పెళ్లి చేయమంటున్నారు. అందుకే ఎంక్వైరీ చేస్తున్నాను. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి మన కుటుంబం పరువు తీసేస్తుంది. నా కూతుర్ని ఒక లేపుకొచ్చాడు, ఆయన చంపకుండా వదలను. ఏడీఎస్పీ రౌండ్స్ వచ్చారు. తర్వాత అండి, వెళ్ళండి వెళ్ళండి. అన్నా అన్నా, మీ అన్నయ్య కూతురుని మరడే కొడుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు. ఏమంటున్నావురా? సార్, తప్పుకోండి అన్నా. ఏమైందన్నా? ఇలా చూడండి, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. ఇద్దరు మేజర్స్. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వసే పందికొక్కు, నీ కూతురు లేచిపోతే ఊరుకుంటావుటే? రేమున్సామి, మరి ఎక్కువ మాట్లాడద్దు. ఒరే హెడ్, నోరు మీరా, మర్యాదగా మాట్లాడవయ్యా, పెద్ద గొడవ అయిపోతుంది. కానిస్టేబుల్, నోరు మీరా. నేను తలుచుకున్నానంటే ఈ పోలీస్ స్టేషన్ నే నేలమట్టం చేస్తాను. చూస్తావా? వెళ్ళి వాడిని లాక్ రండిరా. ఏయ్, ఆగండి. ఏయ్! ఎదవని నరికి తీసుకురండిరా. ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళని కొడతాం. ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో మీ అమ్మ నేర్పించాలా? పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో మీ అబ్బ నేర్పించాలా? ఈయనెవరు? హెడ్డు అయ్యా, ఈవిడేమని పిలవాలి? సబ్ ఇన్స్పెక్టర్? కట్టుకున్న భార్యనైనా రావే పోవే అని పిలవకూడదు. రామా పోమా అని మర్యాదగానే పిలవాలి. అసహ్యంగా లేదు మీకు? మిగతా కులం వాళ్ళని తక్కువగా చూస్తారా? నీచంగా అనిపించట్లా?
ఒక కాలంలో మీకంటే ఎక్కువ కులం వాళ్ళు మిమ్మల్ని గుళ్ళోకి రాకూడదు, భుజాన టవల్ వేసుకోకూడదు అని బానిసలుగా ఉంచడం తప్పని 200 ఏళ్లుగా మీరు పోరాడారు కదా. ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు. వాళ్ళందరూ మారుతున్నారు. మీరెప్పుడు మారబోతారు? రండమ్మా. ఈ నిమిషంలోనే నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపించగలను. కానీ మీ ప్రేమకు మర్యాద ఇచ్చి నా పనిచేయడం లేదు. ఓమా ఓమా, మీరు కూడా తన ప్రేమకు మర్యాద ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి. అలా కాదని వాడు చెప్పాడు వీడు చెప్పాడని ఏదైనా తప్పుగా ప్లాన్ చేశారో వెళ్ళండి, జరగాల్సింది చూడండి. సరేనయ్యా. రండి సార్, 4:30కి రమ్మన్నాను. కరెక్ట్ గా 5:30కే వచ్చేసరే. ఏం లేదు మిర్చిపొడి, కడియం పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద ప్రాబ్లం. సరే. అందుకే ఒక చిన్న డిలే. నన్ను చూసి వెళ్ళడానికి విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. హలో, కూర్చోండి కూర్చోండి. ఎలా ఉన్నారు? అందరం ఐఏఎస్ రాయడానికి అప్లై చేయబోతున్నాం. ఎల్లుండి లాస్ట్ డేట్. అందుకే బోనని వచ్చి అడిగాం సార్. తనేమో వద్దంటోంది. నాకు అర్థం కాల. తనకి కలెక్టర్ అవ్వాలని సార్ ఆశ. సడన్ గా పెళ్ళైంది కదా, ఇప్పుడు వద్దంటోంది. నాతో చెప్పనే లేదు. లేదండి, మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని సందేహం. అందుకే నువ్వు ఐఏఎస్ అవ్వాలని ఆశపడతావు. వద్దని చెప్పడానికి నేనంత దుర్మార్గపు మొగుడ్నా? నువ్వు సివిల్ సర్వీస్ రాస్తున్నావు. ఆ అప్లికేషన్ తన దగ్గరే ఉంది. నీ దగ్గర లోపలే ఉంది. సరే పో, వెళ్ళి తీసుకురా. థ్యాంక్స్ మామా. ఓకే భామా. ఏయ్ మిర్చిపొడి, జాగ్రత్త. ఏంటి భార్యని మిర్చిపొడని పిలుస్తున్నారు? తన మీద కోపం వచ్చినా ఆశ వచ్చినా మిర్చిపొడనే పిలుస్తాను. ఏది ఆశగా ఇంకోసారి పిలవండి ప్లీజ్. ఓయ్ మిర్చిపొడి. వస్తున్నానండి. 1 సంవత్సరం కావస్తోంది. అయ్యగారు ఏమయ్యారో తెలియటం లేదు. అయ్యగారు శ్రీలంకలో ఉన్న 2వ బారింటికే వెళ్ళుంటారు. సరే, ఆ భార్యకు పిల్లలున్నారా? 3 కొడుకులు ఉన్నారు. ఆ. మహేంద్ర భిక్షుడు ఒకడు, దేవేంద్ర భిక్షుడు ఒకడు, రావణ భిక్షుడు ఒకడు. ఏమన్నావురా? మా నాన్న పారిపోయాడా? ఈ నోరే కదా మాట. అమ్మా, మా నాన్న ఎవరికో భయపడి పారిపోయాడని ఊరంతా నన్ను చూసి ఎగతాళి చేస్తుంటే సిగ్గులకు కుర్చీ మీరు ఫోన్ చేస్తారా? అమ్మా, మా నాన్న భయపడి పారిపోయేవాడా? మీ నాన్నగారికి భయం అంటే తెలీదు. ఆయన పెద్ద వీరుడు. ఎవరికి భయపడకూడదు. మనకి 2 కళ్ళు పోయినా శత్రువుకి 1 కన్నైనా పోవాలి. అర్థమైందా? నాన్నెక్కడున్నాడో ఇప్పుడు నాకు తెలియాలి. రావణ, ఇప్పుడు సమయం మనకి అనుకూలంగా లేదు. అక్కడేదో జరగరాని పని జరిగింది. నువ్వు వెంటనే విజయవాడకి వెళ్ళు. ఇప్పుడే వెళ్తాను. కృష్ణమూర్తి గారు, ఏం జరిగింది? మా నాన్నేమయ్యారు? స్వామితో గొడవ తర్వాత అయ్యగారి దగ్గర నుంచి ఏ కబురు లేదు బాబు. పరశురాం నా మీద అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాడు. 2 ఎదవలు కలిసి నన్ను పట్టించారు. వాళ్ళ కథ ముగించకుండా నేను కొలంబోలో అడుగు పెట్టను. ఆ రోజు మా నాన్నతో ఎవరున్నారు? అయ్యగారు పారిపోయేంత వరకు ఆయనతో ఉన్నదే నేనే బాబు. ఏంట్రా వాగుతున్నావు? మా నాన్న పారిపోయారు కదా. అన్నయ్య, వీళ్ళకు మన మీద మర్యాద ఉంది, కానీ భయం పోయింది.
ఇప్పుడు ఇక్కడ కనిపించిన భయం, ఇదే భయం మొత్తం విజయవాడకి మనం ఇవ్వాలి. అన్నా, మా నాన్న కేసులో అప్రూవర్ గా మారిన సత్యం ఏ జైల్లో ఉన్నాడు? ఇప్పుడు జామీన్లో బయటకు వచ్చాడు బాబు. పట్టిస్తావురా? సార్, ఆ పరమేశ్వర భిక్షు ముగ్గురు కొడుకులు ఇప్పుడు విజయవాడలోకి వచ్చి అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది సార్. మన అప్రూవర్ రవిని, పటాస్ రాముని నడి రోడ్లో దారుణంగా చంపారు. మన డిపార్ట్మెంట్ లో పై అధికారులంతా వాళ్ళ కింద పనిచేస్తున్నారు సార్. ఏవండి, మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అప్లై చేయండి. మన విజయవాడకి వెళ్ళిపోదాం. ఏమంటున్నావు నువ్వు? మీరు ప్రాణం పెట్టి చక్కదిద్దిన ఊరు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ పరమేశ్వర భిక్షు కుటుంబానికి ఎవ్వరూ బానిసలు కాకూడదు. చివరిసారిగా మా నాన్న ఏ చోటుకెళ్ళాడో అక్కడికి నేను వెళ్ళాలి. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. వెళ్ళండి. మా నాన్నని ఎవరైనా చూసారా అని కనుక్కోండి. అయ్యగారు చివరిగా ఇక్కడికి వచ్చారటగా. ఏం రావణా, దిగులుగా ఉన్నావు? ఆ చుక్కి దొరకలేదు నా. దొరుకుతుంది. ఏడో తల్లి, నేను వచ్చేసాను కదా. ఓ తల్లి, హాయ్. ఎంత వయసు పాపకి? ఓ సంవత్సరం అయ్యా. సరిగ్గా ఎంత? 11 నెలల 10 రోజులయ్యా. అంటే అప్పటికి పాప పుట్టి 10 రోజులయ్యా. నువ్వు ఇల్లు దాటి బయటికెళ్ళుండవు. అప్పుడు ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలిసి ఉండాలి. నాకేమీ తెలీదయ్యా. అయ్యా, అయ్యా, నా బిడ్డని ఇచ్చేయండి అయ్యా. నేను నిజం చెప్పేస్తానయ్యా. అయ్యా, అన్నయ్య, మన నాన్న పారిపోలేదు, చచ్చిపోయాడు. కొట్టండి పోస్టర్లు, పెట్టండి విగ్రహం. పరమేశ్ భిక్షు త్యాగి వీర మరణం. మిస్టర్ ప్రశాంత్ స్వామి, Yes, sir. మీరు అడిగినట్టుగానే మిమ్మల్ని విజయవాడ ట్రాన్స్ఫర్ చేశాను. థ్యాంక్ యూ సార్. హలో రామ్, ఎక్కడున్నావు? జాగింగ్ లో ఉన్నాను సుందరం. మినిస్టర్కి వెళ్ళ PM తో మీటింగ్ అట. ప్రోగ్రామ్ చేంజ్ అయింది, త్వరగా బయలుదేరట. వెంటనే రా. నేను బయలుదేరుతాను రా. రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తే సగమే పరిగెత్తగలవు. యా. అయ్యో, టైం అయిందే. ఏ రామ్, బయలుదేరారు, త్వరగా రా. 10 minutes. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. శాంతి, దియా లండన్ నుంచి వస్తుంది కదా, ఎయిర్పోర్ట్ కార్ పంపించావా? ఉదయాన్నే శక్తిని పంపించానండి. మార్నింగ్ సార్. రామ్, సార్. వాళ్ళ 12 వరకు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది. Yes, sir. ఈవినింగ్ చండీగఢ్ లో అగ్రికల్చర్ మీటింగ్ వెళ్ళాలి. నైట్ మళ్ళీ ఢిల్లీకి రావాలి. గివ్ మీ ప్లాన్ అకార్డింగ్ టు దిస్. Okay, sir. వెళ్ళొస్తాను శాంతి. సార్, PM మీటింగ్ పూర్తయ్యాక డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ వెళ్తే 2 గంటలకు ఇండిగో ఫ్లైట్ ఉంది. అది క్యాచ్ చేస్తే కరెక్ట్ గా ఈవినింగ్ మీటింగ్ వెళ్ళిపోవచ్చు. బట్ చండీగఢ్ లో మీటింగ్ పూర్తయ్యాక నైట్ ఫ్లైట్ లేదు సార్. అలాగనే రోడ్ జర్నీ చేయడం కూడా సేఫ్ కాదు. ఎందుకంటే 2 చోట్ల డైవర్షన్స్ ఉన్నాయి, బ్రిడ్జ్ కడుతున్నారు.
నైట్ అక్కడే స్టే చేస్తే ఉదయం 7:55 కి ఫ్లైట్ ఉంది. అది పట్టుకుంటే 10 గంటలకు పార్లమెంట్కి వెళ్ళిపోవచ్చు సార్. ఓకే ఓకే సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సుందరం మేడం మన శక్తి ఎయిర్పోర్ట్ కి కరెక్ట్ గానే వెళ్ళుంటాడుగా. సాధారణ శక్తిలా వెళ్ళుంటే పర్వాలేదు మేడం. సార్ కార్ లో సైరన్ పెట్టుకుని శక్తిమాన్లా వెళ్ళాడు. ఏం జరగబోతోందో.